ఎరా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మధ్యలో ఒకడు దూరి ఎరగదీసి వెళ్ళాడు. ఏం పీకుతున్నారా మీరంతా? మీరందరూ వాడు వదిలేసి హలో, నేను హైవే పెట్రోల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మీ నెంబర్ నుంచి ఈ మొబైల్ కి చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. మా అబ్బాయి ఎక్కడున్నాడు? మీ అబ్బాయి యాక్సిడెంట్ అయి రోడ్ లో పడున్నాడు సార్. ఏంటది యాక్సిడెంటా? సార్ లారీ గుద్దేసినట్టుంది సార్. బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. సార్ అంబులెన్స్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాం సార్. అడ్మిట్ చేసి నాకు ఫోన్ చేయండి. ఇంకెవరైనా అయ్యుంటే బతకడమే కష్టమైండేది. బట్ ఈయన త్వరలోనే కోలుకుంటారు. మీరేం దిగులు పడకండి. సుసి సుసి అని కలవరిస్తున్నాడు. ఎవరా అమ్మాయి? అందుబాటులో ఉంటే వెంటనే పిలిపించండి. అలు బాగున్నాడు. అరవకండి అరవకండి, ఏమీ లేదు. భయపడాల్సింది ఏమీ లేదు. ఎవరెవరో ఏదో అంటున్నారు. అసలు ఏమైందయ్యా? బాధపడకండి, బాలుకు ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. తిరిగి రావాలి, అందుకోసం ప్రాణాలు ఇస్తాం అయ్యగారు. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. బాలు క్షేమంగా ఉన్నాడు. హాస్పిటల్ దగ్గరికి ఇలా గుంపులుగా వచ్చి అరవకూడదు. మన బాలు కోసం మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా, వాడు త్వరలోనే తిరిగి వస్తాడు. అమ్మవారి దయ కూడా ఉంది. ఏంటరా ఇది? అందరూ పనులు కూడా మానేసి ఇక్కడికి వచ్చి నుంచున్నారు. వండండి వండండి వండండి. ఏంటి అయ్యగారు, హాస్పిటల్కి ఏమో రావద్దంటారు, ఇంటికి వస్తే ఏమి చెప్పనంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బాలు బాగా తేరుకున్నాడు, ఇంకేం భయం లేదు. వచ్చేస్తాడు, త్వరలోనే వచ్చేస్తాడు. ఎక్కడే గారు? రేయ్, నువ్విక్కడేం చేస్తున్నావురా? బాడుగు తోలుకొని 4 డబ్బులు సంపాదించుకోవచ్చుగా. పెళ్ళాం బిడ్డలకి ఎంత అన్నం పెట్టాలన్న జ్ఞానం ఉందా నీకు అసలు? ఎత్తుకుంటారులే, దానికేంటి ఇప్పుడు? బాలు ఇప్పుడు వస్తాడని అల్లాడిపోతుంటే అన్నం తింటామా ముఖ్యం? అది కాదు గారు, బాలు మీకు ఒక్కడికే బిడ్డ కాదు, మా అందరికీ అలాగే. ఆ బుట్ట అందులో పెట్టు. నేను టచ్ చేస్తూ ఉంటాను. నొప్పుండి చెప్పు బాబు. ఇక్కడ నొప్పుందా? ఇప్పుడు ఇక్కడ నొప్పుందా? స్లోలీ స్లోలీ, మెల్లగా.
రేయ్ మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటే ఎలారా? సుశీకి నిశ్చితార్థం జరగబోతుందన్న విషయం బాలుకి చెప్పేద్దాంరా. రేయ్ వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సుశీగిసి అన్నారనుకో చంపేస్తాను, జాగ్రత్త. రేయ్ చెప్పకపోతే వాడు చంపేస్తాడ్రా. మనకి బాలు ముఖ్యం. ప్రస్తుతానికి సుశీ గురించి వాడికేం చెప్పొద్దు. బాలు టెన్షన్ అవ్వద్దు బాలు, మా మాట విను బాలు. రే నువ్వనే చెప్పరా. వద్దు బాలు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో వద్దు. నీకు నయం కానీ తర్వాత తీరిగ్గా అన్ని చూసుకుందాం. ఇప్పుడు సుశీ గురించి ఏం ఆలోచించుకో. వదిలేమంటావరా? వదిలేమంటావా? తను నన్ను నమ్మిందిరా, నన్ను వదిలేయొద్దు అని ఏడ్చిందిరా. రే నమ్మక ద్రోహం చేయమంటావా? నమ్మక ద్రోహం చేయమంటావా? పోండ్రా పోండి. నేనేం తప్పు చేశాను? వదిలిపెట్టడానికి వీల్లేదే గారు. మీరు ఒక్క మాట ఊవానండి వాడిని నరికేసి వస్తారు. చౌదరి గారు ఈసారి సింహాచలాన్ని వదలకూడదు. బెంగళూరులో మనకు మనుషులు ఉన్నారు చౌదరి గారు. ఏం చేయమన్నా చేస్తారు? ప్రాణాలతో నిలువున తగలబెట్టేమంటారా? అవును రండి మనం వెళ్ళి వాడిని వేసేద్దాం. రే ఎవరూ వెళ్ళొద్దు. వాడి వల్ల అవుతుందనే వాడు వెళ్ళాడు. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. వాడు ఆ పిల్లని తీసుకొస్తాడు. నడయాడే ఆనందాల సందడాయే గుండె గుడిలో రెక్కలొచ్చే హాయి పడిలో అల్లరోడు అందగాడు అతడే కన్నయ్యొచ్చే వేళ మనసారా నేనెదురవుతా కళ్ళలోన తానే నడయాడే ఆనందాల మనసారా నేనెదురవుతా కళ్ళలోన తానే నడయాడే ఆనందాల మనసారా నేనెదురవుతా కళ్ళలోన తానే నడయాడే ఆనందాల సందడాయే గుండె గుడిలో
వాణ్ణి. రేయ్ వదలరా నా కూతుర్ని. నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను. ఎవడైనా అడ్డొచ్చాడంటే నరికి పారేస్తాను. సుసి రైట్. మీ నాన్న చూసి భయపడకు సుసి, నీకు నేనున్నాను. ఎవరినన్నా ఇతను? సుసి భయపడకు సుసి, నేనున్నాను సుసి. ఇతనేమైనా మెంటలా? సుసి మెంటలే. సుసి నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు. తను ఎందుకు అలా అనిందో కూడా నాకు తెలుసు. నేను లేకుండా సుసి బతకలేదు. తను లేకుంటే నేను అంతే. మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది. ట్రైన్ టైమింగ్ ఏంట్రా? 1:30 బెంగళూరు ఎక్స్ప్రెస్ బాలు కరెక్ట్ గా వచ్చేస్తుంది. గన్ టైం. బాగుంటుందిరా. వీడేంటి అలా గుద్దేసి వెళ్తాడు? ఎగరొస్తున్నారు కానీ ఎంత స్పీడో చూసావా? వచ్చేది అబో 40 బిలో 40 తెలీదు. కాటికి కాళ్ళు చాపుకుని ఎవరైనా బాంబు వస్తే అప్పుడు తెలుస్తుంది. బామ్మ కూడా ఒక ఫిగరే కదరా. నీ ఎంకమ్మ. మార్నింగ్ బాలు. బెంగళూరు ట్రైన్ వచ్చేసిందా సార్? బండి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. పోరా చెత్తనా. చెత్తనాయాలు కాదు, నీ తప్పుడు ఇన్ఫర్మేషన్ లే. మోహన్ చూడు. రే పాపరా అమ్మాయి. అసలే ఈ ఊరికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేయదా? నాకొచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళ ఉంతరం మీ అందరికి. మావా ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసురా, సేట్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చేయాలి? అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేకలు వేసుకుంటూ వెళ్ళు. సుసి కసి కసి ఆడపిల్ల పడకు. ఓకే. దున్నపోతులా తెయ్యకు. లోపల ఉందేమో చూడు. సుసి ఇక్కడ వాళ్ళు ఉన్నారా? సుసి లోపల సుసి అనే వాళ్ళు ఉన్నారా? ఇదిగో నా కత్తి. నేను చూసుకుంటాను. చూసి నమస్తే బాలన్న. ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్సు ఉందేమో చూడు. లేదండి. వీడి జోబులో ఉంటుంది. అయ్యో అవును సెట్, మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఎలాగైనా కనిపెడతానులే. మొట్టమొదటిసారిగా సుసేన్ నేను అప్పుడే చూశాను. తనే సుసి అని నాకు అప్పుడు తెలియదు. కానీ తనే సుసి అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుసిని చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు. సుసి సుసి మాత్రమే కనిపించింది. తనే సుసి అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు. మీరు బాలు కదూ? సుసి ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే, పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్. అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటారంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా, స్మార్ట్ గా, బయటికి బుద్ధిమంతుల్లా, లోపల ఫైర్ తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు. మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు. చివరిగా అంకుల్ ఓ మాట చెప్పారు, మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మావా. ఏంట్రా మావా సైలెంట్ గా వస్తున్నావు? పరువు తీకు సుసి నన్ను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయండి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా? మూసుకొని రారా.
ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఓకే, ఇది నేను వెనక పెడతాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో సుసి. మరి మీరంతా? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. మరి నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. అలాగే. అయ్యా, నా కారుకి ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా, బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే.